ఏదో ఒకటి కొంటనే ఉంటాం. అట్లా వస్తువు పేరు పెద్దగా రాస్తారు. ఇక ఏదైనా ఆఫర్ పెడితే దాని గురించి ఇంకా పెద్దగా రాస్తారు. కానీ అందులో ఏదో తిరకాసు పెట్టి ఆ ముచ్చట మాత్రం ఆవగించంత చిన్నగా రాస్తారు. మనం అది చూడం, పెద్దగా రాస్తున్నదే చూస్తాం. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో కూడా ఈసొంటి ఓ కథ నడుస్తున్నది. ఆగో దుకాణాలలో ఈసొంటి ఉంటాయి కానీ రాజకీయాల్లో ఉండులేదని పరేషాన్ కాకుండ్రి. వాడిని కళ్ళు మంచిగానే ఉన్నాయా? డాక్టర్కు చూపించుకోవాలని అనిపించింది కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కాదా? బట్టి సారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయిందని షాక్ అయిందా? ఇప్పుడు ఆ షాక్లకెంచి బయటికి వచ్చి మళ్ళీ పారి చూడుండ్రి. అక్కడ చీఫ్ మినిస్టర్ అని కాదు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని రాసున్నది. కానీ కరెక్ట్ కళ్ళు పెట్టి చూస్తేనే తెలుస్తుంది మీద డిప్యూటీ అని ఉన్నదా లేదా అన్నట్టు చిన్నగా రాసిండ్రు. మళ్ళా ఇది పెట్టింది ఖమ్మంలో ఏ ఊళ్ళను చక్కగా ప్రజాభవన్ ముంగట్నే పెట్టిండ్రు బట్టి సారు అభిమానులు. మొన్న సారు పుట్టినరోజు అయ్యింది, అలా ఇట్లా చీఫ్ మినిస్టర్ అని పెద్దగా కనిపించేటట్టు రాసి బ్యానర్లు కట్టిండ్రు. సారు మనసులో ఉన్నది కాబట్టి వాళ్ళ అభిమానులు అట్లా బ్యానర్లు కట్టిండ్రని ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు అంటున్నారు. కుర్చీలో కూర్చున్న కాంచెల్లి డిప్యూటీ సీఎం కు నడుమ పచ్చిగడ్డి వేసిన భగ్గుమనేటట్టున్నదని వాళ్ళ మనుషులే అంటున్నారు. మొన్న సారు పుట్టినరోజు నాడు సీఎం సారు ట్విట్టర్లకెంచి శుభాకాంక్షలు చెప్పిండ్రు గాని బట్టి సారు ఫోటో పెట్టలే. ఎంపీ ఓట్లల్లా బట్టి సారు ఇంటామెకు టికెట్ కూడా ఇయ్యలే. ఇప్పుడు మొగల్నంటే పెక్సీలు బజాట్లనే పెట్టిర్రంటే పంచాది పెద్దగానే నడుస్తున్నది కావచ్చు. మీటింగుల మంచిగానే పక్క పక్కకు కూర్చుంటారు గాని బట్టి సార్కు మాత్రం ఆ కుర్చీలో కూర్చున్న సంబరమే లేదని ఆయన తోని తిరిగేటోళ్ళు అంటున్నారు. కానీ రేవంత్ సార్ ఆ కుర్చీని ఈడ్చి పెడతాడా? ఇడవడు కదా. మరి ఏమన్నా అటు ఇటు అయితే ఎక్కడ బట్టి సార్ వచ్చి కూర్చుంటాడోనని అనుమానం వచ్చింది కావచ్చు రేవంత్ సార్కు. అందుకే నా తర్వాత ముఖ్యమంత్రి అయ్యే బలమున్న మనిషి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని మొన్న ఓట్ల ముంగట చెప్పిండు. ఈసోంటి అని చూసినాకనే బట్టి సార్ అభిమానులు చీఫ్ మినిస్టర్ అని బ్యానర్లు కట్టిండని షేయ్ పాటోళ్ళు మాట్లాడుకుంటున్నారు. సారు మొదటి సంధి పార్టీలనే ఉన్నాడాయే. పేదోళ్ళ బిడ్డ, పేదోళ్ళ కోసం పని చేసేటోడు. ఇంకా మాత్రం ఆశపడితే తప్పేమున్నది చెప్పుండ్రి.